తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరం ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, గ్రహాల సంచారం ఎలా ఉంది, ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉన్నాయి, ఎటువంటి ఫలితాలను అందించనున్నాయి, ఈ విషయాలన్నీ తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణురాలు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ముందుగా మీకు శ్రీ విశ్వావసునామ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు మీకు, చూస్తున్న ప్రేక్షకులకు అందరికీ కూడా. ఈ విశ్వావసునామ సంవత్సరం అందరికీ ఆరోగ్యాలు, ఐశ్వర్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు అందించాలని కోరుకుంటూ హృదయపూర్వక శుభాకాంక్షలు అందరికీ. అమ్మ, ఈ విశ్వావసునామ సంవత్సరం మరి మకర రాశి వారికి ఈ గ్రహాల సంచారం ఎలా ఉంది? గురువు, శని, అలాగే రాహుకేతువుల సంచారం ఎలా ఉంది? ఎలాంటి ఫలితాలను వీళ్ళకి ఇస్తున్నారు? తప్పకుండా. అయితే మకర రాశిలో ముందు నక్షత్రాలు చూసుకుంటే ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాల వాళ్ళు, శ్రవణ 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల వాళ్ళు. వీళ్ళకి మకర రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. సో వీళ్ళకి షష్టమ స్థానంలో గురువు సువర్ణమూర్తిగా ఆరోగ్యాన్ని, తర్వాత శత్రుజయాన్ని అందిస్తున్నాడు. తృతీయ స్థానంలో శనేశ్వరుడు రజతమూర్తిగా శుభకార్యాలు అందుకునే సౌభాగ్యాన్ని, శుభకార్యాలను అందిస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కుటుంబ స్థానంలో రాహువు, తర్వాత అష్టమ స్థానంలో కేతువు, ఇద్దరు సువర్ణమూర్తులుగా సామాన్యమైన ఫలితాలు అనుకూలంగా చేస్తున్నారు. అంటే సామాన్యమైన ఫలితాలే కానీ చాలా అనుకూలంగా ఉంటాయి వీళ్ళకి. వాళ్ళు చిన్నది ఇచ్చినా వాళ్ళు పెద్దగా ఇచ్చినట్టు ఉంటుంది అన్నమాట ఫలితం. అలా జరుగుతున్నాయి వీళ్ళకి. అయితే వీళ్ళకి ఏ మంచి మంచి మేలు జరుగుతుందంటే, ముఖ్యంగా ముందుగా వీళ్ళకి ఏంటంటే ధనం, ఇప్పటి నుంచి ఇరుక్కుపోయిన ధనం బయటపడుతుంది. బయటపడతారు ఒకటి. రెండోది ఏంటంటే ధనం ఎప్పటి నుంచో వస్తుంది రావట్లేదు అని అనుకున్న డబ్బులంతా బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. అంటే కోర్టు కేసుల్లో కానీ, లేకపోతే వీళ్ళకి రావాల్సిన శాలరీస్ కానీ, వీళ్ళకి రావాల్సిన అప్పులు కానీ, సో మొండి బాకీలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ వసూలయ్యే అవకాశం ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం చాలా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. సో ధన ఆదాయం బ్రహ్మాండంగా ఉంది. శత్రు జయం అంటే శత్రువులు జయిస్తారు వీళ్ళు. శత్రువులు ఎవరు అనేది కనబెడతారు, వాళ్ళ నుంచి బయటపడతారు. శత్రువు జయించడం శత్రువుని చేస్తాను కాదు. శత్రు జయం అంటే ఏంటంటే శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంతర్గత శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కనబెట్టగలరు, వాళ్ళ నుంచి బయటపడతారు. ఇది గురువు ఇచ్చే వీళ్ళకి లాభస్థానం, షష్ఠ స్థానంలో ఉన్న గురువు ఇచ్చిన మేలు ఫలితాలు. తర్వాత వీళ్ళకి ఉద్యోగ విషయంలో మార్పులు అనేవి జరుగుతున్నాయి. సో ప్రమోషన్స్ రావడం కానీ, వేరే ఊర్లకు వెళ్ళడం కానీ, ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కానీ కనిపిస్తున్నాయి. తర్వాత వ్యాపారస్తులకి వ్యాపార రంగంలో మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి. సొంతంగా వ్యాపారం చేద్దామనో, లేకపోతే కలిసి చేస్తున్న వ్యాపారాల్లో కాస్త మెరుగైన ఫలితాలు తీసుకురావడానికి కొత్త క్రియేటివిటీ ఆలోచనలు, క్రియేటివిటీకి పెరగడం కానీ ఇవి జరుగుతున్నాయి. ధనాకర్షణ, జనాకర్షణ ఈ మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగుంది. అంటే ఏంటంటే ప్రొఫెషనల్గా ఉండే వాళ్ళకి ఆకర్షణ అనే శక్తి అనేది పెరుగుతుంది. సో వాళ్ళు అన్ని రంగాల్లో రాణిస్తారు. సో అడ్వకేట్స్ అవ్వచ్చు, డాక్టర్స్ అవ్వచ్చు, యాక్టర్స్ అవ్వచ్చు, రాజకీయ నాయకులు అవ్వచ్చు, వీళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలే కనిపిస్తుంది. సో జీవితంలో వీళ్ళు ఏదైనా సాధించలేము అనుకునే లోటు ఉంటే అది కూడా తీరిపోతుంది ఈ సంవత్సరం వాళ్ళకి. నేను సాధించగలం, మేము 7.5 సంవత్సరాలు అనుభవించిన ఈ కష్టం అంతా కూడా ఇక్కడతోటి రిలీఫ్ వచ్చి బయటపడుతున్నారు. మంచి ఫలితాలు, సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. అది ముఖ్యంగా విద్యార్థులకి మంచి మంచి స్థాయిలో ర్యాంకులు సాధించడం కానీ, రాణించడం కానీ బాగా జరుగుతున్నాయి. విదేశాల్లో ఉండే వాళ్ళకి వివాహాలు అవ్వడం కానీ, విదేశాల్లో సెటిల్ అవ్వడం కానీ ఇవి జరుగుతున్నాయి. సో గ్రీన్ కార్డ్స్ కావాలనుకునే వాళ్ళు కూడా అవకాశం బ్రహ్మాండం కనిపిస్తుంది. రోగాల నుంచి బయటపడతారు, అన్నిటికంటే కూడా రుణ బాధల నుంచి బయటపడతారు. సో ఏదైతే అప్పుల బాధలు ఉన్నాయో, అప్పుల బాధల నుంచి అప్పులు తీర్చుకుంటూ బయటపడతారు వీళ్ళు ఈ సంవత్సరం అంతా. అప్పులు వీళ్ళు ఇచ్చి ఉండి ఆ అప్పులు రావడంటే ఆ వసూలు చేసుకోగలుగుతారు ఈ సంవత్సరం వీళ్ళు. సో ఏదైతే రోగం నుంచి బాధపడుతుంటారో, అది మానసికమైన రోగం అవచ్చు, శారీరకమైన రోగం అవచ్చు, ఏ రోగం నుంచి బయటపడతారు. దీనికి ఇది ఒక మందు నివారణ దొరుకుతుంది వీళ్ళకి ఈ సంవత్సరం. ఇది ముందు అన్నిటికన్నా ముఖ్యమైన ఫలితాలు వీళ్ళకి. అది ఇంట్లో ఒక ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. ఇప్పుడు దాకా ఏంటంటే మనుషులు ఇంట్లో ఉంటారు, ఎవరికి వాళ్ళే జోన్లు గీసుకుని ఏదో ఆ రకంగా ఉంటారు. కలిసి ఉండడం కానీ, కాస్త నవ్వుకుందాం అని కానీ, మాట్లాడుకుందాం అని కానీ, కలిసి ఏదైనా కబుర్లు చెప్పుకుందాం అని మాత్రం అలాంటి అవకాశాలే ఉండవు. ఇవన్నీ ఈ సంవత్సరం వీళ్ళకి విందులు, వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటాయి, శుభకార్యాలు చేసే అవకాశాలు ఉంటాయి, శుభకార్యాల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది. ఇంట్లో చక్కగా
భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ అందరు కానీ సంతోషంగా నవ్వుతూ మాట్లాడుకుంటే అవకాశం కల్పిస్తుంది. సో మొత్తం మీద అన్ని గ్రహాలు కూడా వీళ్ళకు ఒక మాదిరిగా అనుకూలంగానే కనిపిస్తూ ఉన్నాయి. సో అంతా ఫేవర్ గానే కనిపిస్తుంది. మరి ఇంకా ఏంటి, ఎలాంటి పరిహారాలు ఏమైనా పాటించుకోవాలా, ఏ దైవారాధన చేసుకోవాలా, మంత్రోచ్చారణ లాంటివి చేయాల్సిన అవసరం? తప్పకుండా, ఎందుకంటే గురువు యొక్క అనుగ్రహం కోసం వీళ్ళు ఎప్పుడు కూడా గురువుని ఆరాధిస్తూ ఉండాలి. మకర రాశిలో ఉన్న వాళ్ళందరూ శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి అని చెప్పి ఈ మంత్రాన్ని ఎక్కువగా జపం చేస్తూ నామాన్ని స్మరణ చేస్తూ ఉంటే అన్ని పనులు అనుకూలంగా మారుతాయి. ఇక్కడ గురువు వీళ్ళకి షష్ఠ స్థానంలో ఉంటున్నాడు. ఇక్కడ శత్రుజయాన్ని ఇస్తున్నాడు, ఆ తర్వాత రోగ బాధ నివృత్తిస్తున్నాడు. కానీ ఆర్థికపరమైన అదృష్టాన్ని యోగాన్ని కావాలంటే ఖచ్చితంగా గురుబలం ఇంకా ఎక్కువగా కావాలి కనుక ఖచ్చితంగా వీళ్ళు శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి, శ్రీపాదరాజ్యం శరణం ప్రబద్ధి ఈ మంత్రాన్ని కంటిన్యూ నామాన్ని ఆలాపనగా జపం చేస్తూ ఉంటే అన్ని పనులు దిగ్విజయంగా జరుగుతాయి. అమ్మాయి విశ్వావసు నామ సంవత్సరము మకర రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఏ నామ జపం చేసుకుంటే ఇంకా బాగుంటుంది, విషయాలన్నీ కూడా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.